సార్లు మంత్రం చెప్తూ మల్లెపూలు ఉంచండి. ఆ రోజంతా కూడా నీళ్ళలో ఉన్నటువంటి పువ్వులు అలానే ఉంచండి. మర్నాడు ఏం చేయాలంటే ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ఆ మల్లెపూలు మొత్తం కూడా తీసుకొని ఒక తెలుపు రంగు వస్త్రంలో ఉంచి ఒక రూపాయి నాణెం కూడా ఉంచి మూట కట్టండి. ఆ మూటని ఇంటికి బయట ఖాళీ ప్రదేశంలో నైరుతి వైపు కానీ ఈశాన్యం వైపు కానీ మట్టి తీసి అందులో ఆ మూటను ఉంచి మట్టి కప్పేయండి. దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుందని తాళపత్ర గ్రంథాలలో ఈ పరిహారం చెప్పారు. ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న నీళ్లు మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. దశపాపహర దశమి రోజు ఇలా పళ్ళెల్లో నీళ్లు పోసి మల్లెపూలు ఉంచేటప్పుడు ఓం గంగాయే నమః అని జపించుకొని ఆ పళ్ళాన్ని పూజ గదిలో ఉంచి మర్నాడు స్నానం చేశాక ఆ పూలు రూపాయి నాణెంతో పాటు తెల్ల